హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము ఎవ్వరు ఊహించని ఒక దోశ చూద్దాము. ఆ దోశ పేరు ఏంటి తెలుసా? గోంగూర దోశ. ఎవరు నమ్మరండి గోంగూర దోశ. చూడండి, ఫస్ట్ నెయ్యి, ఓకేనా, పెనుము, దోశ పిండి, దొండ, ఇక్కడ గోంగూర. చూసారా గోంగూర, దీంట్లో కొన్ని పీసెస్ మటన్ కూడా ఉందండి. ఓకే, కాబట్టి మనము గోంగూర దోశ చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ ఇంకా చట్నీ దోశ, ఓకే, కారం దోశ కూడా వేస్తున్నాను. ఫస్ట్ మీకు అందరికీ గోంగూర దోశ వేసి చూపిస్తాను అండి. ఒకసారి కొంచెం క్లారిటీగా చూద్దామా. పిండి బాగా కలుపుకున్నాం. ఓకే, నేను ఎన్ని పీసెస్ ఎన్ని స్పూన్స్ తీసుకుంటున్నాను చూడండి ఒకసారి. 1 2 3 వేసేసాం కదండి. ఓకేనా, చూడండి ఒకసారి క్లారిటీగా. ఇప్పుడు మనము దోశ వేసేసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఓకేనా, ఒకసారి చూడండి, నెయ్యి క్లారిటీగా వేసాను. ఓకేనా, ఇప్పుడు మనము గోంగూర అనేది చూద్దాము. కొంచెం దోశ పిండి, కొంచెం దోశ బాగా కాలేంత వరకు వెయిట్ చేద్దాము. దోశ చూడండి బాగా కాలేంత వరకు వెయిట్ చేద్దాము. తర్వాత మనము, మీరు 2 సైడ్స్ కావాలంటే 2 సైడ్స్ తిప్పుకోండి, లేదంటే 1 సైడ్కే మనము పుల్లగూర అప్లై చేద్దాం. ఓకే, పుల్లగూర దోశ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు చూసారు రెడ్డిష్ కలర్లో వచ్చింది కదా. నేను దోశ ఫ్లిప్ చేస్తున్నాను, కొంచెం క్లారిటీగా చూడండి. ఓకేనా, దోశ ఫ్లిప్ చేస్తున్నాను. రైట్, ఓకే, ఫ్లిప్ చేశాను కదా. ఓకేనా, మీరు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోండి. ఓకే, దోశ కాలింది కదా. దెన్ తర్వాత మనం ఫ్లిప్ చేసుకొని గోంగూర అప్లై చేద్దాం. ఒకసారి చూడండి గోంగూర ఎలా అప్లై చేస్తానో. మీరు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, ఎవ్వరు నమ్మరు. ఓకేనా, ఇది మన గోంగూర. ఓకేనా, గోంగూర తీసుకున్నాను. రైట్, ఓకే, గోంగూర తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు గోంగూరని అప్లై చేద్దాం దోశ మీద. టేస్ట్ అద్దరిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది టేస్ట్. ఓకేనా, మీరు కావాలంటే ఒక్కసారి ఎప్పుడన్నా ఇంట్లో గోంగూర చేసుకున్నప్పుడు దోశ పిండి ఉంటే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేస్తున్నాను. ఓకేనా, దెన్ ఒకసారి దోశని మనము ఫైనల్ టచ్లో ఒకసారి చూద్దాం. ఇలా చూసారు కదా, సూపర్ కదా దోశ. ఓకేనా, మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, హ్యావ్ ఎ నైస్ డే.